మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు సాధారణంగా స్త్రీమూర్తులకు అడుగుతున్నటువంటి ప్రశ్న, యువతులకు యువకులకు యువతులకు ఇష్టం లేని సంబంధాలు ఒకవేళ చేసుకునే క్రమంలో అవి తప్పిపోయి మాకు మంచి సంబంధం రావాలి అని అనుకున్నా, అదేవిధంగా ఇంకనూ కూడా పెళ్లి సంబంధాలు రావటం లేదు అని అనుకునేటువంటి క్రమంలో ఎంత చూసినా మా అమ్మాయికి వివాహం సెట్ అవ్వటం లేదు గురువుగారు, అదేవిధంగా మా అబ్బాయికి వివాహం సెట్ అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి రెమెడీ ఉన్నది. ఎందుకంటే వివాహము అనేటువంటిది స్త్రీకైనా పురుషులకైనా కూడా ఈ యొక్క జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసేటువంటి ఘట్టం ఇది. మరి ఇంతటి అద్భుతమైనటువంటి పరిస్థితులలో ఈ యొక్క భారతీయ వివాహ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత అనేటువంటిది మనకు ఉన్నది. కనుక మరి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలకు ఈ యొక్క మన యొక్క వివాహానికి సంబంధించింది అటువంటి ఆ యొక్క పద్ధతి కానీ అది అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఈ యొక్క వివాహం చేసేటువంటి క్రమంలో కాళ్ళు కడగడం కానీ, జీలకర్ర బెల్లం కానీ, అదేవిధంగా మనకు ఈ యొక్క అదేమిటి పుస్తలు మట్టెలు అనేటువంటిది కానీ, అదేవిధంగా జీలకర్ర బెల్లము, ఇలాంటివి తలంబ్రాలు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వివాహము అనుకున్న వారితో వివాహం జరగాలి అని అనుకున్నా, మరి అనుకున్నటువంటి విధంగా మనకు చక్కటి అద్భుతమైనటువంటి సంబంధం రావాలి అని అనుకున్నా కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టము మనకు ఉన్నది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుల వారిని వివాహము చేసుకునేటువంటి క్రమములో, వివాహం చేసుకోవాలి అనేటువంటి క్రమంలో కానీ ఆ అమ్మవారు తన వివాహ ఘట్టాన్ని ఎంతగానో మనకు చెప్పినటువంటి పరిస్థితి ఈ యొక్క రుక్మిణి కళ్యాణంలో. ఇక దేవి భాగవతంలో మనకు అదే శ్రీ భాగవతంలో ఉన్నటువంటి ఈ యొక్క రుక్మిణి కళ్యాణం ఘట్టము అనేటువంటిది ఇది ఎంతగానో అత్యంత అద్భుతమైనటువంటిదిగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ రుక్మిణి కళ్యాణం చదవడం వల్ల యువకులకు ఇష్టం లేని వివాహం తప్పిపోయి కోరుకున్న వ్యక్తి భర్తగా లభించేటువంటి పరిస్థితి కానీ, మరి అలా జరగడం కోసము వ్యాస భగవానుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి బీజాక్షరాలను కూడా ఉపయోగిస్తూ మనకు ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. ఇక అమ్మవారైతే తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివినటువంటి వారికి ఈ విధంగా అనుగ్రహిస్తూ ఆనందాన్ని నేను పొందుతానని కూడా చెప్పడం జరిగింది. కనుక మరి ఇది ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ, లేదా శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి నిత్య పూజ అయినా కూడా చేయాలి. చేసి రుక్మిణీ కళ్యాణానికి సంబంధించినటువంటి పారాయణాన్ని ప్రారంభించాలి. రుక్మిణీ కళ్యాణమే చేసుకోవాలనేటువంటిది లేదు. రుక్మిణీ కళ్యాణానికి సంబంధించినటువంటి పారాయణము, ఆ యొక్క కథను విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. కథను చదివినా కూడా మనకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇది ఒక శుక్రవారం కానీ ఒక గురువారం కానీ చూసుకొని మొదలు పెట్టాలి. ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి రోజులు ఏమిటయ్యా అంటే, మీరు జన్మించినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో, మనకు ఉండేటువంటి 27 నక్షత్రాలలో మరి మీకు ఉండేటువంటి నక్షత్రం ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకు మనకు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము, ఇట్లా రోహిణి, ఇక్కడ నుండి రేవతి నక్షత్రం చివరిది, ఇట్లా మీ నక్షత్రం ఏంటిది, మరి మనకు మీ నక్షత్రానికి సంబంధించినటువంటి రోజు ఏ విధంగా ఏ రోజు వస్తూ ఉన్నది, ఏ తిథితో వస్తూ ఉన్నది చూసుకోండి. మనం చెప్పినటువంటి యొక్క గురువారం కానీ శుక్రవారం కానీ ఒకవేళ కలిసి వస్తుందా, కలిసి వచ్చినటువంటి క్రమములో మరి ఈ రోజు నాడు ముందుగా శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చదువుకోవాలి. శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చదువుకున్న తర్వాత మరి మీరు ఈ యొక్క రుక్మిణీ కళ్యాణానికి సంబంధించినటువంటి కథను చదవడం ద్వారా, ఈ యొక్క ఘట్టాన్ని వినడం ద్వారా మీకు అత్యంత అద్భుతమైనటువంటి
ఫలితాలు గోచరిస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక మరలా చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు అద్భుతంగా ఉండాలి. సప్తమ స్థానంలో గురు శనుల కలయిక ఉన్నట్టయితే, లేదా కొన్ని ప్రదేశాలలో గురువు శని కానీ, గురువు రాహువు కానీ, శని రాహువుల కలయిక ఉండడం ద్వారా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరి లవ్ మ్యారేజ్ బుధ శుక్రుల కలయిక ఎక్కడైనా ఉందా అనేది కూడా చూసుకోవాలి. మరి ఇలాంటి తరుణంలో ఎవరైతే శనివారం రోజు 13వ తారీఖు కానీ, 3వ తారీఖు కానీ, 21వ తారీఖు కానీ ఒకవేళ జన్మిస్తే వద్దన్నా వారికి లవ్ మ్యారేజ్ జరుగుతుంది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏర్పడుతుంది. కనుక వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.